జై గురుదేవదత్త. 29/10/2025 కార్తీక శుద్ధ సప్తమి బుధవారం. దత్త సాంప్రదాయంలో ప్రముఖంగా వినిపించే పేరైన శ్రీ కార్తవీర్యార్జునుడి యొక్క జయంతి. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ వరప్రసాది, సహస్ర బాహువులు కలవాడు, అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదించేవాడు, తప్పిపోయిన వారిని తిరిగి రప్పించేవాడు. ఎవరి నామస్మరణ చేస్తే పోయిన వస్తువులు, పోగొట్టుకున్న ధనము తిరిగి లభిస్తాయో అట్టి కార్తవీర్యార్జునుడి జయంతి ఈరోజు. కార్తవీర్యార్జుని స్మరణ వల్ల సర్వత్రా రక్షణ జయము లభిస్తాయని శ్రీ దత్తాత్రేయుల వారి వరము. కార్తవీర్యార్జునుడు జన్మతః సొట్ట చేతులు, వంకర కాళ్లతో నడవడానికి కూడా వీలులేని విధంగా పుట్టిన విశేషమైన శ్రీ దత్త ఆరాధన వల్ల, దత్తుని గురించి చేసిన తపస్సు వల్ల, అలాగే ప్రతినిత్యము తాను ఆచరించే అనఘదత్త వ్రత ప్రభావం వల్ల సహస్ర బాహువులు, అష్టసిద్ధులు నవనిధులు పొంది సుభిక్షంగా రాజ్య పరిపాలన కొన్ని వేల సంవత్సరాలు చేయగలిగాడు. చివరికి దేవత్వం కూడా పొందాడు. మనము కూడా శ్రీ దత్తుని త్రికరణ శుద్ధిగా నిత్యము స్మరించటం వల్ల మనకున్న శారీరక మానసిక అవకరాలన్నీ కూడా తొలగి ఉన్నత స్థితికి చేరుకుంటాము. ఈ రోజున జపించవలసిన కార్తవీర్యార్జునుడి మంత్రం: కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తన్నామ సంస్మరణాదేవ హృతం నష్ట్యచ లభ్యతే. ఇది 27 సార్లు జపించాలి. లేకపోతే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే పోయిన వస్తువులు, ఇంటి నుంచి వెళ్ళిపోయిన మనుషులు, అలాగే మనకు ధర్మంగా రావలసిన పైకము, ఉద్యోగము, వస్తువులు, పశువులు, వివాహం కావలసిన వారు, ఇలా అన్ని రకాల సమస్యలు ఉన్నవారు జపించినట్లయితే ఈ మంత్రాలని తప్పకుండా సంకల్ప సిద్ధిని పొందుతారు. సమస్య తీవ్రతను బట్టి జప సంఖ్య పెంచుకుంటూ చేసుకున్నట్లయితే త్వరలోనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. జై గురుదేవదత్త.